అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని వేడివేడిగా కమ్మనైన దోసకాయ టమాటో పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది రైస్లోకైనా, రోటీ, పుల్కా ఏ కాంబినేషన్కైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూసినా కదా 2 మీడియం సైజ్ దోసకాయలను తీసుకొని ఇలా మొత్తం తొక్క తీసేసి ఇలా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే గింజలతో కూడా తీసుకోవచ్చు. గింజలు అనేవి కట్ చేసేప్పుడు చూసుకోండి, చేదుగా ఉన్నాయంటే పడేసేయండి, లేకుంటే అలా గింజలతో వేసుకోండి. పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే మా పిల్లలు తింటారా తినని చెప్పి గింజలు అయితే పడేసాను అనమాట. ఇదైతే కందిపప్పు. 2 దోసకాయలకి ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు అయితే సరిపోతుంది. 2-3 సార్లు వాష్ చేసి పక్కన నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 టమాటో, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. టమాటో అనేది ఎక్కువగా తీసుకోకూడదు, 2 టమాటో అయితే సరిపోతుంది. మనకు చూస్తున్నారు కదా, పప్పు అనేది బాగా నానింది. ఇలా పప్పును ముందుగానే నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు త్వరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. పప్పు నానింది కదా, వీటిని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని మనమైతే పప్పునైతే ఉడికించుకోవాలి. వీటిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. కుక్కర్ అనేది పొంగకుండా బాగా వస్తుంది విజిల్స్ అనేది. నేను ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాను కదా, సో నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. ఇలా మొత్తం కలుపుకొని మనం కుక్కర్ మూతని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని ఇలా విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నామంటే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. దోసకాయ ముక్కలు అనేవి మనకి మరీ మెత్తగా అవ్వాల్సిన అయితే అవసరం అయితే లేదు, చిన్న చిన్న పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే 4 విజిల్స్ వరకు ఉంచానండి. 4 విజిల్స్ కన్నా పప్పు అనేది బాగా మెత్తగా ఉడికింది. ఇలా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ అనేది బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఎప్పుడైనా సరే మూతనైతే తీసుకోవాలి. వేడివేడిగా ఉండేటప్పుడు మనకి ఏదైనా అవసరం ఉందని కానీ, పని ఉందని కానీ వేడివేడిగా తీసేయకూడదు. అలా తీసామంటే కుక్కర్ అనేది పేలిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి పప్పు అనేది బాగా ఉడికింది. మీకు ఏమైనా కొంచెం ఉడకలేదనిపిస్తే ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా వేసుకోండి. లేకుంటే పప్పు గుత్తో అయినా సరే, వేడివేడిగా ఉండేటప్పుడు గరిటెతో అయినా సరే ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నాదైతే పప్పు చూస్తున్నారు కదా, టమాటో పప్పు ఎంత బాగా ఉడికింది. నేను దోసకాయ ముక్కల్ని కొంచెం అలా పీసెస్ లాగా ఉండనిచ్చాను. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదా, పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కొంచెం చిట్పట్లాడే వరకు కూడా వేయించుకోవాలి. ఒక 2 minutes ఇలాగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే మనకు పోపు అనేది మాడకూడదు. ఈ విధంగా కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ పప్పుని, ఈ విధంగా ఇదైతే మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని సమ్మర్లో అయితే తీసుకుంటే చాలా మంచిది. అలా అని ఇప్పుడు సీజన్లో తీసుకోవద్దని కాదు, ఏ సీజన్లో తీసుకున్నా సరే దోసకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ. పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిది. ఇప్పుడు వీటిలోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటున్నాను కదా, మరి కొంచెం వేసుకోవాలి. మీకు కావాలంటే చింతపండు గుజ్జును కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, ఇలా డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. ఇలా కారం ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఒక 5 minutes అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయిన దోసకాయ టమాటా పప్పు అయితే మనకి రెడీ అయిపోతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇది వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే మనకి ఎంతో కమ్మనైన దోసకాయ టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా అన్నంలో వండుకొని ఇలా పప్పు వేసుకొని నెయ్యి వేసుకుని తినాలంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. నేనైతే దోసకాయ పప్పుని ఇలాగే నెయ్యి కాదు అసలు ఏం వేసుకోకుండా తినేసాను అనమాట. ఆవకాయ నంచుకున్నాను, చాలా టేస్టీగా అనిపించింది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే కదా నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. లైక్ చేయండి. మరి చూసినారా, నేనైతే వేడిగా అన్నం వండుకొని అలా పప్పునైతే ఒక 5 మినిట్స్లోనే వండుకొని తినేసాను. చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అయినా నాకు వీడియో మరింత మోటివేషన్గా అనిపిస్తుంది అండ్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.